పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి సాయంకాలపు సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి మేము చిన్న సంఖ్యలో ఉన్నాం. మీ వాక్యం సెలవిస్తున్నది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్యలోనే ఉంటారని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. మేము నమ్ముతున్నామునైనా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. తను మీకు స్తోత్రాలు. మరి మీ నామను గణపరచుటకు, మీరు స్తోత్రించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనాలు ప్రభా. ముఖ్యంగా మీకు వాక్యం మరి ప్రభా మేము సమీపిస్తూ ఉన్నాం తండ్రి. మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం తండ్రి. మరి దేవా, మరి ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో నేను మిమ్మల్ని హెచ్చిస్తానన్నారు కనుక మాలో మీకు అయిష్టమైనది ఏదైనా ఉంటే తీసివేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలోనే ఒక దిద్దుబాటు ఉన్నది నాయన. మరి మా జీవితాలను సరి చేసుకునే స్థలం ఇదే నాయన. మీకే స్తోత్రాలు తండ్రి. వాక్యం మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యమును దీవించండి తండ్రి. వాక్యము మీది ప్రభువా మాట్లాడేవారు మీరు, వాక్యమును సత్యం బయలుపరుచువారు మీరు నాయన. ఈ సమయంలో ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా మరి వాక్యం విన్నప్పుడు మా చెవులను తెరవండి, మా హృదయాలను తెరవండి తండ్రి. మరి వాక్యము మా హృదయం దూసుకొని వెళ్ళండి నాయన. తను మీకు స్తోత్రాలు. నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అలుపుడను బలహీనుడను ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేనివాడు నన్ను మీకు సెలవు చాటం వరకు ఇచ్చేయండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాన్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఈ మాట దేవుని మాట, ఇది వింటున్నారా? ఇది దేవుని మాట, దేవుని వాక్యం అది. హల్లెలూయా. కనుక మనం దేవుడు చెప్పినది మాత్రమే చేయాలి. ఆమేన్. దేవుడు చెప్పినదే మనము చేయాలి. అదే టాపిక్ నేను మీతో మాట్లాడే ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎందుకంటే దేవుని వాక్యము ఏ రీతినైతే సెలవిస్తున్నదో అదే మాట ప్రకారంగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు చెప్పింది చాలా కఠినంగా ఉన్నప్పటికీ కూడా అది మనం చేయవలసిందే. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవుస్తున్న చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను అంటున్నారా? పరిశుద్ధత అనేది ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు పరిశుద్ధులై ఉన్నాడు. అందుకనే దేవుడు ఏ రీతిగా మనల్ని ఇష్టపడుతున్నాడు అంటే ఆయన వలన ఉండాలని మనం ఇష్టపడుతున్నాడు. ఆయన లాగా జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అపవిత్రత, పరిశుద్ధత అనే విషయాలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సంఘానికి ఇది చాలా అవసరం. పరిశుద్ధునికి అవసరం, విశ్వాసికి అవసరం. విశ్వాసి ఏ స్థితిలో ఉండాలి? పరిశుద్ధమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే విశ్వాసిలో ఉన్నది ఏంటంటే దేవుని వాక్యమే. విశ్వాసి దేవుని వాక్యం కలిగి ఉండాలి. విశ్వాసి అనేవాడు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాసుల సమూహమే సంఘమై ఉన్నది. నిజమేనా? ఎంతమంది విశ్వాసులు కలిసి ఉన్నారో, గ్యాదర్ అవుతున్నారో, కూడుకుంటున్నారో వారే సంఘమై ఉన్నారు. అయితే వారు ఏ స్థితిలో ఉండాలి? వారు పరిశుద్ధమైన స్థితిలో ఉండాలి. వారిలో ఏమాత్రం అపవిత్రత ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని
పవిత్రులుగా చేసుకున్నాడు ఆయన. నిజమైన తన విలువైన రక్తము చేత వారి పాపములన్నీ కూడా కడివేసినాడు ఆయన. ఎందుకంటే అది పరిశుద్ధమైన సంఘంగా ఉన్నది. పరిశుద్ధమైన సంఘంగా ఉన్నప్పుడు అక్కడ అపవిత్రత అనేది లేనే లేదు, అపవిత్రత లేదు కదా. అందుకనే దేవుడు పిలిచింది, దేవుని మాట ఏంటంటే ప్రియులారా, దేవుడు పరిశుద్ధులగుటకే. చూడండి, దేవుడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడు కదా. ఇక్కడ ఏ మాత్రము కూడా దాన్ని మనం ఇంకో తిరిగా ఆలోచించొద్దు కదా. మాట, దేవుని మాట అంటే మాట అండి. పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది? దేవుడు అన్నాడు పరిశుద్ధులగుటకే నిన్ను నన్ను మనందరూ పిలిచాడు అన్నాడు ఆయన. మరి పరిశుద్ధులుగా ఉండాలంటే ఏ రీతిగా? పరిశుద్ధులు అనేవాడిని ఈ లోపల ఉండాలి. నిజమేనా? పరిశుద్ధులు లేకపోతే నీకు పరిశుద్ధత రాదు. పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధత రాదు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలి. దేవుడు నీ లోపల ఉంటేనే పరిశుద్ధి అనేది వస్తుంది. దేవుడు నడిపింపనేది నీకు అవసరమై ఉన్నది. దేవుడు ఎప్పుడు నడిపించాలి? ఎప్పటికీ నడిపించాలి. ఒకరోజు నువ్వు పరిశుద్ధునిగా, ఇంకో రోజు అపవిత్రునిగా ఉండడం కాదు. ఒకసారి నువ్వు పరిశుద్ధం చేయబడినావంటే ఎప్పటికీ పరిశుద్ధునివే. నిజమేనా? అవును ప్రియులారా, గమనించండి. ఎందుకంటే సమయాలను బట్టి మనము అపరిశుద్ధిగా ఉండేది లేదు, పరిస్థితులను బట్టి కాదు. ఒక్కసారి పరిశుద్ధిగా చేయబడ్డావు, ఒక్కసారి దేవుడు తన రక్తం ద్వారా నేను కడిగేసినాడు. అప్పుడు నువ్వేమైనావంటే పరిశుద్ధునిగా చేయబడి ఉన్నావు. హల్లెలూయా. ఒక దీపస్తంభం గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. దీపస్తంభం అంటే 7 దీపస్తంభాలు. నిజమేనా? దీపస్తంభం అంటే ఏది సాదృశ్యం? అది సంఘమేనా? ఆమేన్. అయితే స్తంభంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సంఘంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆ సంఘం ఏ స్థితిలో ఉండాలంటే పరిశుద్ధమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే చూడండి, ఒక పరిశుద్ధమైన సంఘము దేవుని కార్యాలు చేస్తుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే రోగులను స్వస్థపరిచే శక్తి దేవుడు పరిశుద్ధులకు ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు వారిలో ఉంటాడు. హల్లెలూయా. దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఇస్తాడు కదా. సంఘం, నిజమైన సంఘం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆ సంఘంలో దేవుడు ఉన్నాడు. ఆ సంఘంలో దేవుని వాక్యం ఉంది. ఆ సంఘము దేవుని చేత పిలువబడింది. ఆ సంఘం పరిశుద్ధత కలిగి ఉన్నది. ఆ సంఘం పరిశుద్ధమైన సంఘంగా ఉన్నది. హల్లెలూయా. అటువంటి సంఘంలో దేవుడు ఉన్నాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. సంఘం అంటే ఏదో కాదు, మనమందరము సంఘమై ఉన్నాం. అది జీవం కలిగిన దేవుని సంఘమై ఉన్నది. అది అపరిశుద్ధమైన సంఘం కాదు, అది అపవిత్రమైన సంఘం కాదు, అది నిజమైన దేవుని సంఘమై ఉన్నది. హల్లెలూయా. నిజమైన సంఘము సువార్తను ప్రకటిస్తుంది, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది. వారి జీవితమే సువార్తగా ఉంటుంది. హల్లెలూయా. వారి జీవితమే సువార్తగా ప్రకటించబడుతుంది. వారి అనుదిన జీవితమే దేవుని సువార్తగా వారు ప్రకటిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే నిజమైన దేవుని సంఘమై ఉన్నది. ఎందుకు వారి జీవితం సువార్తగా ఉందంటే వారిలో దేవుడు ఉన్నాడు, వారిలో దేవుని వాక్యం ఉన్నది, వారిలో పరిశుద్ధత ఉన్నది, వారు పవిత్రులే ఉన్నారు. వారిలో ఏమాత్రం అపవిత్రత లేదు. ఎవరు చూసినా పవిత్రతనే కనబడుతుంది. ఎటువైపు చూసినా పరిశుద్ధులే. వారి ఆలోచన పరిశుద్ధంగానే ఉంటుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఇటువంటి సంఘాన్ని దేవుడు ఈ చివరి కాలంలో వధువుగా లేపాడు. ఆయన సంఘములో నుండి నిజమైన వధువును పైకి లేపాడు ఆయన. హల్లెలూయా. ఈ వధువు ఏం కలిగి ఉంటుంది? పరిశుద్ధత మాత్రమే కలిగి ఉంటుంది. ఆయన చేసిన కార్యాలు మాత్రమే చేస్తుంది. అందుకని యేసు ప్రభువు ఒక మాట అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును. ఆయన విశ్వాసం ఉండాలి, పరిశుద్ధత కావాలా. ఆయన విశ్వాసం ఉంచిన వాడు అపరిశుద్ధత ఏమాత్రం కలిగి లేడు, అపవిత్రత ఏమాత్రం కూడా లేదు. ఓ దేవుని కార్యం నీ నుండి జరగాలంటే నువ్వు పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్. ఈ దినాల్లో అందరూ కూడా అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు కదా. ఎక్కడో అద్భుత కార్యం జరుగుతుందండి, అక్కడికి వెళ్తున్నారు. కానీ అది నిజం ఇది కాదు. దయ్యం కూడా కార్యాలు చేస్తుంది. కానీ దయ్యం కార్యాలు మనకు కావాల్సింది వాక్యము. ఆమేన్. ఎందుకంటే దయ్యం కూడా కార్యాలు చేస్తుంది కదా. కానీ నిజమైన వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ నిజమైన అద్భుత కార్యం జరుగుతుంది. ఆమేన్. నిజమైన వాక్యం కలిగిన సంఘము అద్భుత కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, స్వార్థ ప్రకటించుటకు దేవుడు తన నిజమైన సంఘానికి శక్తి ఇచ్చాడు.
అద్భుత కార్యాలు చేసిన శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈనాడు అటువంటి సంఘం అనేది దేవునికి కావాలి. అటువంటి సంఘం కావాలి. హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? సంఘం అంటే నేను కాదు అనుకోకండి. మనమందరం కలిస్తేనే సంఘమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఒకరు పరిశుద్ధులు, ఇంకోరు అపరిశుద్ధులు కాదు, అందరూ పరిశుద్ధులే ఉండాలా కదా. ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఒకటే మనసు కలిగి ఉండాలి, దేవుని ఒకటే ఆత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, అయితే దేవుడు నేను ఏ స్థితిలో పిలిచాడో, ఎందుకు పిలిచాడో, ఎలా ఉండమని పిలిచాడో, దేవుని మాట ఎందుకు దేవుడు నేను పిలుస్తున్నావు, ఎలా ఉండమని చెప్తున్నాడో, అది కాకుండా నువ్వు ఇంకో రీతిగా జీవిస్తే, దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేయకూడదు. హల్లెలూయా. ఎట్టున్నారు? దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, అయితే సంఘంలో కొంతమంది తమ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? అప్పుడు దేవుని కార్యం జరగదు. ఆమేన్. అర్థమవుతుందా? నీ ఇష్టానుసారంగా జీవించేది ఎక్కడిది? అక్కడ లేదు. నీ లోపల దేవుడు ఉంటే దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించేదానికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి. దేవుని వాక్యం వినాల్సిన అవసరం లేదు కదా. వారికి పరిశుద్ధత అవసరం లేదు. వారు లోకంలో హాయిగా జీవించవచ్చు, లోకరీతిగా వారు నడవచ్చు, వారిని ఎవరు ఏమనరు. కానీ దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళను, పవిత్రంగా చేయబడిన వారిని మాత్రమే వారు నిజంగా పరిశుద్ధుల జీవించమని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనము క్రీస్తును ధరించుకున్న వాళ్ళమై ఉన్నాము. నిజమేనా దేవుని బిడ్డలారా? మనం ధరించుకున్నది ఎవరంటే లోకాన్ని కాదు, క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తు అంటే దేవుని వాక్యమే కదా. క్రీస్తు అంటే దేవుడే కదా. క్రీస్తు అంటే పరిశుద్ధుడే కదా. నువ్వు పరిశుద్ధిని ధరించుకున్నప్పుడు పరిశుద్ధునిగానే ఉంటావు. ఆమేన్. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏది చెప్తాడో అది నువ్వు చేయవలసిందే. హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలిచాడండి. పిలిచినప్పుడు మరి దేవుడు ఏది చెప్పినాడో అది మాత్రమే ఆయన చేశాడు. అంటున్నారా? దేవుడు చెప్పింది కాకుండా ఇంకొకటి చేయకూడదు. దేవుడు ఎందుకోసం పిలిచాడో ఆయన చెప్పింది మాత్రమే చేయాలి. ఆమేన్. అయితే ఒక మాట ఏంటంటే పిల్లరా, దేవుడు పిలిచాడు, దేవుడు చెప్పిన మాట, దేవుని వాక్యం కఠినంగా ఉన్నప్పటికీ కూడా అది నువ్వు చేయాల్సిందే. ఆమేన్. ఎందుకంటే అంతేనండి, కఠినంగా ఉంటాయి కొన్నిసార్లు. చూడండి, దేవుని మాటలు చాలా కఠినంగా ఉంటాయి మనం జీవించాలంటే. అయినప్పటికీ కూడా నువ్వు చేయవలసిందే. ఆమేన్. ఉదాహరణకి చూడండి, అబ్రహాము శారాల విషయంలో గమనించండి పిల్లారా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడు, ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు, కానీ ఇచ్చాడు. హల్లెలూయా. ఎదురు చూశారు, ఇచ్చారు. కానీ ఇచ్చిన కుమారుని మళ్ళీ దేవుడేమన్నాడు? అదే దేవుడు ఇచ్చిన దేవుడే మళ్ళీ ఏమన్నాడు? నీ కుమారుడు నాకు బలీయమన్నాడు. అది దేవుని మాటేనా? దేవుని వాగ్దానము నేను ఇస్తాను, కుమారుడు ఇస్తానని చెప్పింది కూడా దేవుని మాటేనా? ఆ మాటనే మళ్ళీ బలీయం అన్నది కూడా దేవుని మాటేనా? అంటే అప్పుడు ఎట్లా ఉన్నది? మొదటిగా సంతోషంగా ఉంది. ఓ దేవుడు కుమారుడు ఇస్తున్నాడు, హల్లెలూయా. కానీ నీ కుమారుని బలిగా అయ్యి అన్నప్పుడు ఎట్లా ఉంటుందండి? బాధగా ఉంటుంది కదా. మొదట్లో ఉన్నట్టుగా రెండోసారి రీతిగా లేదండి. అయినప్పటికీ కూడా నువ్వు చేయవలసింది ఏంది? దేవుని మాటనే. కనుక నువ్వు దేవుని మాటకు లోబడి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధులుగా ఉండమని చెప్పింది దేవుడే. కష్టాలు నీకు వస్తాయి, అయినప్పటికీ నువ్వు భరించవలసిందని చెప్పింది కూడా దేవుడే కదా. ఎవడైనా క్రీస్తునందు శ్రమలు అనుభవిస్తామని చెప్పింది కూడా దేవుడే. బాధలు అనుభవిస్తామని చెప్పింది కూడా దేవుడే. ఆమేన్. దేవుడు అంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా మరి సంఘం భరించాలండి. పరిశుద్ధమైన సంఘం అంటే చూడండి, దేవుడు కష్టాలను సంతోషం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా,
దేవుడు వాక్యమును నీకు ఇచ్చినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించాలా. ఆమేన్. స్వీకరించాలి. ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, దేవుడు మాకు తోడై ఉండిన అద్భుత కార్యములను ఏమాయను అనే వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, ఆయన ఏమన్నాడంటే, ఏ పరిస్థితి ఉన్నా కానీ నువ్వు ఆయన మాట ప్రకారంగా జీవించవలసిందే. ఆయన మాట ప్రకారంగా నువ్వు నడువు. హల్లెలూయా. అప్పుడు ఏదో ఒక విధమైన ఒక గొప్ప కార్యం దేవుడికి నీ జీవితంలో చేస్తాడు. ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీకేం చెప్పాడో ఆ మాట ప్రకారం మొట్టమొదటి నువ్వు జీవించవలసి ఉన్నది. ఆమేన్. ఆయన వాక్య ప్రకారం నడుము. నడిచినప్పుడు ఏదో కార్యం నీకు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గిద్యోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు ఒక అద్భుత కార్యం దేవుడు చేసినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, నోహు దినాల్లోకి మీరు గమనించినట్లయితే నోవహుతో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన దానికి నోవహు ఆ మాటను పట్టుకున్నాడు. లోక మాటలు పట్టుకోలేదు, కేవలం దేవుని మాటనే పట్టుకున్నాడు. గ్రహిస్తున్నారా? కానీ చూడండి, లోకము మాటలు ఆయన ఏమాత్రం పట్టుకోలే, కానీ దేవుని మాటలే పట్టుకున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. కనుక మనం ఏం చేయాలి? దేవుని మాట మాత్రమే పట్టుకోవాలా. దేవుని మాట మీద మాత్రమే నిలిచి ఉండాలి. హల్లెలూయా. చూడండి, నోహు చేసింది అదే. ఎవరేమి చెప్పినా ఎవరి మాట వినలేదు, కానీ దేవుడు చెప్పిన మాట మీద మాత్రమే నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మోషేతో దేవుడు చెప్పాడండి. మోషే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు దేవుడు. నిజమేనా? కానీ మొట్టమొదటి నేను వెళ్ళాలన్నాడు, కానీ దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన వెంటనే ఆయన ఏం చేసినాడు? దేవుని మాటకు లోబడ్డాడు. తర్వాత ఏమైంది? అక్కడ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. హల్లెలూయా. అంటే అర్థమైంది ప్రియులారా, దేవుడు చెప్పినది నువ్వు చేయవలసిందే. చేయి, అప్పుడు దేవుడు కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు చాలా కష్టాలు వస్తాయి అంటున్నారు. అంటే లోకం ఒక రకంగా నేను చూడవచ్చు, ఎలా చేయవచ్చు. అయినప్పటికీ లోకం వైపు చూడకు, దేవుని వైపు మాత్రమే చూడు. పిదప అంటే తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఒకటే, నీ సమస్తమును కూడా దేవునికి అప్పగించు. ఆమేన్. హల్లెలూయా. దానియేలును దర్శించు, గాబ్రియేలు యొక్క 6 ఉద్దేశాలు ఆయన వర్తమానం పోగుతున్నాడు. చూడండి, నీ సమస్తము దేవునికి అప్పగించు. దేవుని వాక్యం వైపు చూడు, దేవుని మాట విను, దేవుని మాట చొప్పున చేయి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, చూడండి, దేవుడు నీ వైపు ఉంటాడు. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అంటే ప్రియులారా, మీరు గమనించండి, దేవుని మాట మాత్రం నువ్వు పక్కన పెట్టకూడదు. దేవుడు ఏది చెప్పినాడో అది చేయి. ఆమేన్. దేవుడి మాటను ప్రకారం నువ్వు చేయాలంటే మొట్టమొదటిగా నీ జీవితం అనేది పరిశుద్ధమైనదిగా ఉండాలా. నిజమేనా? పరిశుద్ధమైన వాక్యం నీ లోపల ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే ప్రియులారా, సమావేశములు అనే వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, ఒక్కసారి నేను దేవుని మాట వినకుండా జీవిస్తాను, దేవుని మాటను పక్కన పెడతానని అనుకోకు. అవ్వ ఎన్నిసార్లు దేవుని మాట పక్కన పెట్టింది? ఎన్నిసార్లు దేవుని మాట వినలేదు? నిజమేనా? ఒకటే కదా. దేవుడు ఏది చెప్పినాడో అది మాత్రమే పక్కన పెట్టేసింది కదా. దీన్ని ముట్టకూడదని దేవుడు చెప్పాడు, అది దేవుని మాటేనా కదా. అక్కడ ఏం చేయాల్సింది? దేవుని మాట చొప్పున చేయవలసి ఉన్నది. దేవుడు చెప్పింది చేయవలసి ఉన్నది. కానీ ఏం చేసిందంటే పిల్లారా, అప్పుడు దేవుని మాటను పక్కన పెట్టాల్సి ఒకటేసారి అయినప్పటికీ కూడా ఏమైంది? అక్కడి నుంచి కదా పాపం చుట్టుకొచ్చింది. నిజమేనా? హల్లెలూయా. కనుక చూడండి,
ఒకటేసారి అనేది కాదండి, ఒకటేసారి అనేది లేదు, అదంతా పోయింది. ఎందుకంటే నేను దేవుడు పరిశుద్ధంగా చేసినప్పుడు, పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు, అపవిత్రత లేనప్పుడు ఇక ఒకటి లేదు, రెండు లేవు. నిజమేనా? అర్థమవుతుందా? ఆమేన్. ఒకటేసారి అనేది నీకు రావద్దు ఆలోచన. అప్పుడు వచ్చింది అవ్వకి, కానీ నేను అవ్వ చేసి నేను కూడా చేస్తాను అనుకో, అక్కడి నుంచే పాపం అనేది చుట్టుకొచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అవ్వ తప్పిపోయింది, నువ్వు తప్పిపోతావా? కానీ నీకు దేవుడు ముందుగానే చెప్తున్నాడు, అవ్వ అట్లా చేసింది కనుక నువ్వు చేయకూడదని చెప్తున్నాడు ఆయన. వాక్యం నువ్వు తప్పిపోకూడదు, దేవుని మాటను ఎట్టి పరిస్థితులు కూడా అని చెప్పింది నువ్వు చేయవలసిందే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను అనే మెసేజ్లో దేవుని పోగుతున్నాడు. చూడండి, దేవుని వాక్యమును నువ్వు నమ్మినప్పుడు ఏమాత్రం నీకు వాక్యము యందు సందేహం ఉండకూడదు. అర్థమవుతుందా? ఏమాత్రము సందేహం ఉండకూడదు కదా. సందేహం ఉండను విశ్వాసం ఎందుకు అవుతావు కదా. ఏమాత్రం సందేహం ఉండకూడదు. ఇది కష్టంగా ఉంది ఈ మాట, నువ్వు ఏమాత్రం నీకు అనుమానం రావద్దు. ఆయన మాట ఏది దేవుడితో మాట్లాడుతున్నాడో అది నువ్వు గ్రహించు, అది నువ్వు అర్థం చేసుకో, తర్వాత జీవించు. ఆమేన్. అది నువ్వు చేయవలసిందే. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమి చెప్తున్నాడో అది నువ్వు చేయవలసిందే. ఆమేన్. హల్లెలూయా. బూరల పండుగ అన్న మెసేజ్లో ప్రోగుతున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. ఆయన ఏమన్నాడంటే, దేవుడు చెప్పింది నువ్వు తప్పకుండా చేయవలసిందే, ఎందుకంటే నువ్వు పాపం నుంచి వేరు చేయబడ్డావు. ఆమేన్. నువ్వు పాపంలో లేవు, నువ్వు పవిత్రునిగా చేయబడ్డావు కనుక నువ్వు దేవుడి మాట, దేవుడు చెప్పింది నువ్వు చేయవలసిందే. హల్లెలూయా. నిన్ను దేవుడు వేరుపరిచి ఉన్నాడు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వేరుపరిచినాడు ఆయన? పాపం నుంచి వేరుపరిచాడు, అపరిశుద్ధత నుంచి వేరుపరిచాడు, అపవిత్రత నుండి వేరుపరిచినాడు, నిన్ను పవిత్రునిగా చేసుకున్నాడు ఆయన. కనుక చూడండి, అప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని వాక్యముతో నిలబడి ఉంటావు, దేవుని వాక్యము చొప్పున చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. కనుక నిన్ను వేరు చేసుకొని జీవించు. లోకము నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకొని దేవుని మాట చొప్పున జీవించు. ఆమేన్. ఎందుకంటే దేవుడు నిన్ను లోకం నుంచి ఎందుకు వేరుపరుచుకున్నాడు? అర్థమవుతుందా మీకు? ఎందుకు దేవుడు నిన్ను లోకం నుంచి వేరుపరుచుకున్నాడు? తన వల్ల ఉండేదానికే, తనలాగా జీవించేదానికే, తన పరిశుద్ధత కలిగి ఉండేదానికే. ఎందుకంటే లోకమును కలిసి ఉండకుండా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే కదా నేను పవిత్రపరుచుకున్నది. నిజమేనా? దేవుడు నిన్ను పవిత్రపరుచుకున్న దేనికోసము? వేరుగా ఉండడానికే, లోకంతో కలిసి ఉండడానికి కాదు. ఆమేన్. నిజమేనా? అవిశ్వాసి ఎప్పుడు కూడా విశ్వాసి అవిశ్వాసం కలిసి ఉండడండి. విశ్వాసి వేరుగా ఉంటారు కదా. పొత్తే లేదు, కాంప్రమైజ్ లేదు. మేము కలిసి ఉంటామండి, కాంప్రమైజ్ లేదు కదా. నో కాంప్రమైజ్. విశ్వాసియే. నిజమేనా? దేవుని బిడ్డనే. చూడండి, అవిశ్వాసే. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, నిన్ను నీవు వేరు పరచబడిన జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ జీవితము కలిగి ఉండు. ఎప్పుడు నువ్వు ఇటువంటి జీవితం కలిగి ఉంటావంటే దేవుని మాట చొప్పున చేయి, దేవుడు చెప్పింది చేయి. దేవుని మాట ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకు, దేవుని మర్చిపోకు. హల్లెలూయా. దేవుని మాట మర్చిపోకు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చెప్పింది మనం చేయాలంటే దేవుని వాక్యమునందు మొట్టమొదటిగా మనకు విశ్వాసం ఉంచాలా. నిజమేనా? విశ్వాసం ఇచ్చినప్పుడు
మరి క్రియ అక్కడ ఉంటుందండి. దేవుని మాట చొప్పున మనం జీవించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే కదలని విశ్వాసం ఉండాలా, చెదిరిపోయే విశ్వాసం కాదు, స్థిరమైన విశ్వాసం ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ముఖ్యంగా దీనికంటే ముఖ్యంగా నువ్వు దేవుని యందు ఒక స్థిరమైన తీర్మానం కలిగి ఉండాలి. వినండి దేవుని బిడ్డలారా, చూడండి, వాక్య విషయంలో దేవుడు ఎన్నడైనా తన మనసు మార్చుకొనినా అనే మెసేజ్లు పోతున్నాడు. దేవుడు నిన్ను పవిత్రపరుచుకున్నాడు. అప్పుడు దేవునితో నువ్వు నిజమైన తీర్మానం చేసుకున్నావు. ఆ తీర్మానము జీవితం కొనసాగేదా చివరి వరకు కూడా అదే తీర్మానం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే దేవునితో ఒక పొత్తు కలిగి ఉన్నావు, లేకపోతే దేవునితో తీర్మానం చేసుకున్నావు, చనిపోయే వరకు కూడా ఆయనకు సాక్షి జీవిస్తానని ఆయనతో నువ్వు ఒప్పుకున్నావు. ఓ తీర్మానం అనేది ఎటువంటిది? అది స్థిరమైన తీర్మానమై ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మనము దేవుడు చెప్పింది తప్పకుండా చేయాలి. ఇప్పుడు యోనా ఉన్నాడు బైబిల్లో. యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, దేవుడు ఒకవైపు వెళ్ళమన్నాడు, కానీ ఆయన ఇంకొక వైపు వెళ్ళాడు. అది సరైనది కాదు కదా. అటు పోతే ఎట్లా ఉంటుందో, పరిస్థితి ఎట్లా ఉంటుందో, నన్ను వాళ్ళు ఏం చేస్తారో, చంపుతారో, ఇంకవన్నీ అవసరం లేదండి. దేవుని మాట ఎందు. అందుకనే నీకు విశ్వాసం ఉంచాలి దేవుని మాట ఎందు. దేవుని మాట చొప్పున నువ్వు చేయవలసింది. హల్లెలూయా. ఎవరో ఏమంటారో అనే ఉద్దేశంతో నువ్వు దేవుని నమ్మలే అంటున్నారా? ఎవరి కోసమో నువ్వు దేవుని నమ్ముకోలే, ఎవరి కోసమో నువ్వు దేవుని అంగీకరించలేదు, ఎవరి కోసమో తీర్మానం చేసుకోలేదు. కేవలం నీ కోసమే కదా, నీ జీవితం కోసమే కదా. ఆమేన్. నిజమేనా? అర్థమవుతుందా? నీ జీవితము దేవునితో స్థిరంగా ఉండాలి, ఎల్లకాలం ఆయనతో జీవించాలి. ఇది నీ యొక్క తీర్మానమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక అయితే ప్రియులారా, ఇది నిజమైన సూటి అయిన స్థిరమైన తీర్మానమై ఉండాలి దేవునితో. తీర్మానం అంటే తెలుసు కదండి. తీర్మానం అంటే ఏమంటారు దాన్ని? ఇంకొక భాషలో ఏమంటారు? ఒప్పందం. పొత్తు అనొచ్చు, ఒప్పందం అనొచ్చు. ఇది ఎప్పటిదాకా? ఆఖరి క్షణము దాకా ఉండాలండి కదా. పౌలు లెక్కనే సౌలు నుంచి పౌలుగా మార్చబడిన తర్వాత ఆ తీర్మానం ఏంటంటే బ్రతుకుట నీకోసమే, చావైనా నీకోసం అన్నాడు ఆయన. అది స్థిరమైన సూటి తీర్మానమై ఉన్నది. అటువంటిది కావాలండి. అంటే ఈ తీర్మానం ఎక్కడ చేసుకున్నాడు ఆయన? ఎవరు ఆయనతో మాట్లాడారు? సౌలుగా ఉన్నప్పుడు మాట్లాడింది ఎవరు ఆయనతోటి? అది దేవుని మాట కాదా? ఆమేన్. దేవుని మాటని అగ్ని స్తంభం నుంచి దేవుడు మాట్లాడారు. నువ్వు హింసిస్తున్నా యేసును నేనే అన్నాడు ఆయన. ఆమేన్. ఆ స్వరం విన్నాడు. ఆ స్వరము దేవుని మాట అయి ఉన్నది. నేను ఏర్పరచుకుంటున్నాను సాక్షిగా. అంత దేవుని మాటనే. చివరి వరకు కూడా పౌలు ఆ మాటతోనే ఉన్నాడండి. ఆమేన్. అది ఎటువంటి తీర్మానం అంటే ప్రియులారా, చూడండి, తనకున్నదాన్ని కూడా పోగొట్టుకున్నాడండి. తన విద్య కావచ్చు, తనకున్న ఏదైనా మొత్తం కూడా ఆయన తీసేసుకున్నాడు. నిజమే కదా. ఏమి కూడా తనంటూ ఏమి కూడా లేకుండా కేవలం నిలబడిందే దేవుని కోసం. తన బ్రతుకంతా ఆయన కోసమే, బ్రతుకుడ నీ కోసమే. ఆమేన్ అన్నట్టుగా ఆయన జీవించాడండి. అంటే దేన్ని బట్టి? ఆయన మాటను బట్టే. వింటున్నారా? దేవుని మాటను బట్టే, దేవుని స్వరాన్ని బట్టే. కనుక ఈ సాయంకాలము దేవుని బట్టలేరా మనకు కూడా మరి సౌలుగా ఉన్నటువంటి పౌలు అప్పుడు ఆయనతో మాట్లాడింది ఆ స్వరము దేవుని స్వరమే. ఈ దినాన నీతో మాట్లాడేది కూడా దేవుని స్వరమే. అర్థమవుతుందా ప్రియులారా? మరి ప్రతి కాలంలో కూడా దేవుని స్వరం ఉంది. ఆమేన్. నిజమేనా?
ఈ కాలము ఆఖరి కాలంలో కూడా దేవుని స్వరమే కదా మాట్లాడేది. నిజమేనా? చూడండి, యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు ఆయన? నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో జరుగును అన్నాడు. ఆ మాట యేసుప్రభువు మాట, దేవుని మాట కాదా? ఆమేన్. ఆ మాటనే కదా ఈ కాలం నెరవేరింది. అది దేవుని మాటనే. హల్లెలూయా. చూడండి, మరి ఈ కాలంలో ఉన్నటువంటి వాక్యము, ఆ మాట దేవుని మాట. అది ఏంటిది? అది ఆయన ప్రత్యక్షమయ్యాడు, వాక్యం మనకిచ్చాడు, ఏడో దూతగా దేవుని ప్రవక్తలను పంపించాడు, వర్తమానాలు మనకిచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు తను తాను ప్రవక్తలో బయలుపరుచుకున్నాడు. నిజమేనా? అవునండి. అందుకని కదా అన్ని విషయాలు బైబిల్లో మర్మములు బయటికి విప్పబడ్డాయి. ఇది దేవుని స్వరం కదా, అది దేవుని మాటనే. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు మనతో ఏం మాట్లాడి ఉన్నారో అది కూడా దేవుని మాటనే. కనుక ఆ మాటతో మనం నిలిచి ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? ప్రతి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని బిడ్డలు, ప్రవక్తలు, వర్తమానం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని స్వరమునే కలిగి ఉన్నారు, దేవుని మాటనే వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. అట్లాగే ఈ కాలం కూడా మనకు దేవుని మాట ఇచ్చారు, దేవుని వాక్యం ఇచ్చారు, దేవుని వర్తమానం ఇచ్చారు. హల్లెలూయా. అదే వర్తమానము, అదే వాక్యముతో మనం జీవించాలా. ఆమేన్. మీకు తెలుసా, వాక్యం ఎప్పుడైతే మన లోపల ఉంటుందో అది పరిశుద్ధమైన జీవితంగా ఉంటుంది. వాక్యం వేరు, పరిశుద్ధుడు వేరు కాదు. వాక్యమే పరిశుద్ధుడై ఉన్నాడు. నిజమేనా? వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు, యేసుక్రీస్తు పాపం లేనివాడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడే. ఆ దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు మనం పరిశుద్ధులముగా చేయబడి ఉన్నాం, పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? చూడండి, మన జీవితం చాలా వేరుగా ఉంటుంది. మనం లోకానికి సాక్షిలో ఉంటాం అంటున్నారా? హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం గమనించండి పిల్లరా, దేవుని మాటతో మనం నిలిచి ఉండాలా, దేవుని మాటతో నిలిచి ఉండాలా. దేవుడు చెప్పింది నువ్వు చేయాలా అంటున్నారా? పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ దేవుని మాట మాత్రం గట్టిగా పట్టుకో, స్థిరమైందిగా నిశ్చలంగా దేవుని మాట పట్టుకో. ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించు, అదే నువ్వు చేయాలి. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే వాక్యం వినడం వేరు కదా, దేవుని మాట వినడం వేరు. సౌలు దేవుని మాట విన్నాడు, అయిపోయిందా? విడిచిపెట్టాడా? పోలుగా మార్చబడ్డా? దేవుని మాట పట్టుకున్నాడా? దేవుని కోసం జీవించాడా? ఎప్పటి వరకు జీవించారు? కొంతకాలమేనా? శ్వాస చివరి వరకు జీవించాడండి. సాక్షిగా మాత్రం కాదు, అత సాక్షిగా. మరి మనం ఇక్కడ ఉన్నాం ప్రియులారా, మనతో మాట్లాడింది అదే స్వరం కదా, ఆయనే కదా మనతో మాట్లాడింది. నీతో మాట్లాడింది ఆయనే కదా, నాతో మాట్లాడింది ఆయనే కదా, మనందరితో మాట్లాడింది అదే స్వరం కదా. మరి మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ జీవితాలు సరిపోవండి. ఇది కాదు దేవుని మాట అంటే. మాటతో నిలిచి ఉండంటే అది చెప్పడం కాదు, నిలిచి ఉండడం అంటే, మాటతో ఉండడం అంటే దేవునితో నిలిచి ఉండడమే. అటువంటి జీవితం మనకు కావాలి. సంఘం ఆ స్థితిలోకి రావాలి. అప్పుడు సంఘంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ సంఘంలో దేవుడు ఉన్నాడండి, ఒక కార్యం జరుగుతుంది. ఆ సంఘములో దేవుడు ఉన్నాడు. మీకు తెలుసా ప్రియులారా, ఆది అపోస్తలుల సంఘము మీరు గమనించినట్లయితే అక్కడ ఏముందండి? ఆ మేడగదిలో ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చాడు. తర్వాత అద్భుతమైన కార్యాలు జరిగినాయి. నిజమేనా? మరి అప్పుడున్న దేవుడు మన మీద ఎందుకు, దేవుడు మన లోపల ఎందుకు లేడు? ఎందుకు అద్భుత కార్యం జరగట్లేదు అంటే, దేవుని వాక్యము మన లోపల ఉండాలా, దేవుని వాక్యము చేత మనం జీవించాలా, దేవుని ఆత్మను పొందుకోవాలా, దేవుని కార్యం జరిగిస్తాడు. అవునండి, అప్పుడు దేవుడు తన కార్యం జరిగిస్తాడు. అప్పుడు చూడండి, మంచి సాక్షులు మనం జీవించగలుగుతాం. ఈ కాలపు వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు, ఈ కాలంలో దేవుడు అద్భుత కార్యం చేయడా? అన్ని కాలాల్లో దేవుడు ఉన్నాడు.
ఈ కాలంలో కూడా ఉన్నాడు ఆయన, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు, మన మధ్యలో ఆయన ఉన్నాడు. మీరు నమ్మినట్లయితే ఆయన ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నీలో ఉన్నాడు, మనందరి లోపల ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. నా మాట వినండి, నేను చెప్పింది మీరు చేయండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాలం గమనించండి ప్రియులారా, దేవుడు చెప్పినది చేయండి కదా. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా, గమనించండి. మనము ఒక వ్యక్తిని తీసుకోవద్దు, ఒక గొప్పవాడిని తీసుకునవద్దు. ఏ వ్యక్తి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుడే కావాలా, ఆయన మాటనే కావాలి, ఆయన మాట చొప్పునే చేయాలి. అదే మనకు నిశ్చయమైంది, అదే ఒక శక్తివంతమైంది కదా. అదే మనకు జీవం ఇచ్చేది, అదే మనకు ప్రాణం ఇచ్చేది, అదే మనకు పరలోకం ఇచ్చేది. అదే మాటతో మనము ఆయనతో నిత్యం జీవిస్తాం. హల్లెలూయా. మరి అటువంటి జీవితం మనకు కావాలి. ఎటున్నారు? ఆమేన్. కనుక దేవుని మాట మీతో కఠినంగా మాట్లాడినప్పటికీ, మీకు కఠినంగా అనిపించినప్పటికీ ఆ మాటతో మీరు ఉండండి. ఎందుకంటే దేవుడు మీకు ఏమి చెప్పాడో అది మీరు అర్థం చేసుకోండి. ఆ మాటతో మాత్రమే నిలిచి ఉండండి. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నీకేం చెప్తున్నాడో, మీకేం చెప్తున్నాడో ఇటు చూడండి. దేవుడు నీకేం చెప్తున్నాడో, తన వాక్యంతో నీకేం చెప్తున్నాడో అదే మాటతో నువ్వు నిలిచి ఉండు. ఆమేన్. చూడండి, మాట పక్కన పెట్టకు, మాటతో నిలిచి ఉండు. ఆ మాటను గ్రహించు, అర్థం చేసుకో, తర్వాత జీవించు, మాటతోనే ఉండు. ఆ మాట చొప్పున చేయి. అప్పుడు చూడండి, నీలో దేవుడు ఉంటాడు, మంచి కార్యాలు చేస్తాడు, తన కోసం నేను నిలబెట్టుకుంటాడు, ఒక సాక్ష్యం నిలబెట్టుకుంటాడు, తన బిడ్డగా నిలబెట్టుకుంటాడు, ఒక పరిశుద్ధిలో చేసుకుంటాడు, తన పరిశుద్ధ నీలో చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా నిలబడతావు. మరి అటువంటి జీవితము మనకందరికి కావాలా, తన సంఘానికి కావాలా, మన సంఘానికి కావాలా. అటువంటి జీవితము మనకందరికీ దేవుడు దయచేయాలి. దేవుడు దయచేస్తూ ఉన్నాడు, కానీ మనం దాన్ని స్వీకరించాలా. ఆమేన్. దేవుడు ఇస్తున్నాడు, కానీ నువ్వు తీసుకోవాలా, నువ్వు చేర్చుకోవాలా. ఆమేన్. అంటున్నారు. కనుక ప్రియులారా, మనకు కావాల్సింది కేవలము దేవుని మాటనే కావాలా, ఆయన మాటతోనే మనం జీవించాలా. ఆఖరి క్షణం వరకు అన్ని పరిస్థితులలో కూడా ఆయనే కలిగి ఉండాలి. ఆయన విడిచిపెట్టేది లేదు. అంటున్నారు. ముగించుకుందాం. దేవుడి తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.